సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు దీంట్లో కష్టమైన పదాలు ఎలా పలకాలో నేర్చుకుందాం. దృష్ట్వా, దృష్ ప్లస్ ట్వా, దృష్ట్వా. వ్యూఢం ని వ్యూఢం, వాయు కలిపితే వ్యూఢం. దుర్యోధనస్తదా, దీన్ని విడదీసి చదివితే దుర్యోధన ప్లస్ తథా. ఆచార్యముపసంగమ్యని ఆచార్య ప్లస్ ఉపసంగమ్య. వచనమబ్రవీత్ని వచనం ప్లస్ అబ్రవీత్ ఇలా పలికితే వస్తుందన్నమాట. దుర్యోధనస్తదా విడదీస్తే దుర్యోధన ప్లస్ తదా. అప్పుడు రాజైన దుర్యోధనుడు వ్యూఢం అంటే వ్యూహరచనతో సైనికులను నిలబెట్టడం, అంటే యుద్ధానికి ఒక రకమైన వరుసలో నిలబెట్టడం అన్నమాట. పాండవానీకం అంటే పాండవ సైన్యమును, దృష్ట్వాతు చూచి, ఆచార్యం గురువైన ద్రోణాచార్యుని, ఉపసంగమ్య సమీపించి, వచనం వాక్యమును, అబ్రవీత్ పలికెను అని అర్థం. సంజయుడు యుద్ధరంగంలో ఏమి జరుగుతుందో తన దివ్య దృష్టితో చూసి ధృతరాష్ట్ర మహారాజుకు ఇలా వివరిస్తున్నాడు. దృష్ట్వా తు పాండవానీకం అంటే దృష్ట్వా అంటే చూచటం. పాండవుల యొక్క సైన్యాన్ని చూశాడు. ఏం చూశాడు అంటే వ్యూఢం అంటే సైనికులందరూ కూడా ఒక కొత్త వ్యూహరచనతో యుద్ధానికి సన్నద్ధులై నిలబడి ఉన్నారన్నమాట. ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అంటే రాజైన దుర్యోధనుడు తన ఆచార్యుడైన ద్రోణాచార్యులను సమీపించి ఇలా పలికానమాట. తాత్పర్యం చెప్పుకుందాం. దుర్యోధనుడు పాండవుల యొక్క సైన్యము ఒక కొత్త వ్యూహరచనతో యుద్ధ సన్నద్ధులై ఉండటం చూసి భయపడి తన ఆచార్యుడు గురువైన ద్రోణాచార్యుని సమీపించి ఈ విధంగా పలికెను. మరి దుర్యోధనుడు తన ఆచార్యుడు గురువైన ద్రోణాచార్యుని సమీపించి ఏం చెప్పబోతున్నారో తర్వాత శ్లోకంలో నేర్చుకుందాం. జై శ్రీకృష్ణ.